మధ్యప్రాచ్యంలో మోగుతోన్న యుద్ధం నగారా కాదు, ఆల్రెడీ యుద్ధం కూడా స్టార్ట్ అయింది. ఇజ్రాయిల్, ఇరాన్ కాదు, చుట్టుపక్కల దేశాలన్నింటికీ కూడా యుద్ధం పాకింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అక్కడ కురుస్తోన్న డ్రోన్ల వర్షంతో దేశం మొత్తం మీద కూడా, ప్రపంచం మొత్తం మీద కూడా ఒక రకంగా ఆయిల్కి సంబంధించి సంక్షోభం రాబోతోంది. ఈ ఆయిల్ సంక్షోభం భారతదేశాన్ని ఆర్థిక మాంద్యంతో ముంచెత్తబోతోందా? అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ కుదుపులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోనవనుందా? అసలు ఈ యుద్ధంతో సగటు భారతీయుల మీద ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉంటుంది? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఎకానమిస్ట్ పాపారావు గారు ఉన్నారు. వారితో పాటు మరికొద్దిసేపట్లో జీవీఆర్ శాస్త్రి గారు కూడా మనతో జాయిన్ అవుతారు, ప్రముఖ విశ్లేషకులు. ముందుగా ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఏంటి ఈరోజు అంటే దాదాపు మధ్యప్రాచ్యం మొత్తం కూడా, మిడిల్ ఈస్ట్ అంతా కూడా యుద్ధం ఆల్రెడీ డ్రోన్ల వర్షం కురుస్తోంది. దేశాలన్నీ కూడా, ఇది కేవలం ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కాదు, మధ్యప్రాచ్యం అంతా కూడా ఈ యుద్ధం విస్తరించింది. మొత్తం ప్రపంచం కూడా ఒక రకంగా వర్టికల్ డివిజన్కి, ఎవరెటు అననే ఒక డివిజన్ వైపుగా కూడా ప్రపంచం వెళ్తుంది. అంటే ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధమే అని మనం భావించాలా? ఏంటి యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతోంది? అంటే మూడో ప్రపంచ యుద్ధం అనుకోవాలంటే యుక్రెయిన్ లో జరుగుతుంది కూడా మూడో ప్రపంచ యుద్ధమే. అసలు అక్కడే మొదలైంది అనుకోవాలి. ఎందుకంటే యుక్రెయిన్ లో వెనకాల నాటో ఉంది. నాటో ప్రత్యక్షంగా లేకపోయినా, అమెరికా లేకపోయినా ప్రత్యక్షంగా నాటో ఉంది. యూరోప్ కూడా డైరెక్ట్ లేదు, నాటోలో యుక్రెయిన్ ని చేర్చుకోలేదు కాబట్టి అవి లేవు. యూరోప్ దేశాలు, అమెరికా ప్రత్యక్షంగా యుద్ధం లేవు. కానీ ఆ యుద్ధం నడుస్తుంది ఎన్నాళ్ళంటే నాటో దేశాలు, అమెరికా కారణం. పాశ్చాత్య దేశాలు యాంటీ ఎగనెస్ట్ రష్యా ఫైట్ చేస్తారు. మూడో ప్రపంచ యుద్ధం అప్పుడే మొదలైంది. ఆ మాటకు వస్తే సరే, ఇది కూడా ఒక ఫ్లేర్ అప్. దానిలో ఒక ఎపిసోడ్ 2 ఫ్లేర్ అప్ ఇరాన్ లో జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే టోటల్ మధ్యప్రాచ్యం ఈ రోజు అంటుకుందని అంటున్నారు అందరూ. నిజమే, ఇది మధ్యప్రాచ్యం అంటుకుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ కలిసి, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. తర్వాత ఇరాన్ కి ఉన్నటువంటి ఆప్షన్ ఉంది ఇప్పుడు. ఇక ఇరాన్ చాలా దేశాల మీద, కువైట్ దగ్గర నుంచి ఈ దోహాలో, దుబాయ్, చాలా దేశాల మీద, మా ఇది యుఏఈ దేశాల మీద, అన్నిటి మీద అక్కడ మధ్యప్రాచ్యంలో చాలా దేశాల మీద ఒకేసారి దాడి చేస్తుంది. కానీ ఎక్కడ దాడి చేస్తున్నానని చెబుతుంది ఇరాను? మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక శిబిరాల మీద దాడి చేస్తున్నానేమో అని చెబుతుంది. అలాగే సైప్రస్ మీద కూడా దాడి చేసింది. సైప్రస్ లో బ్రిటన్ తాలూకు సైనిక కేంద్రం మీద దాడి చేసింది. వాళ్ళు ఎవాక్యుయేట్ చేసి పారిపోయారు సైనిక కేంద్రాన్ని డ్రోన్లతో దాడి చేస్తే. దాని మీద ట్రంప్ బ్రిటన్ ని కూడా విమర్శిస్తున్నాడు. ఎందుకంటే మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తారు, నాకు సపోర్ట్, ఖాళీ చేసి ఎట్లా వెళ్తారు, నాకు సపోర్ట్ చేస్తానన్నారు కదా, నాకు సపోర్ట్ చేయకుండా ఎందుకు వెళ్తారంటున్నాడు. సరే, ఏదేమైనా ఏంటంటే అది తప్పదు ఇరాన్కి. ఇరాన్ ఈ దాడి చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు మన పక్కింట్లో వచ్చి, నా పక్కింటి వాళ్ళు వచ్చి నా బద్ద శత్రువుని, నన్ను చంపాలని చూస్తున్న మనిషిని ఇంట్లో పెట్టుకుంటే నేనేం చేస్తాను మరి? హ్యావ్ టు ఫైట్ అవుట్, తప్పదు. అలాగే ఏంటంటే వీళ్ళ దేశాలన్నింటిలో సైనిక శిబిరాలు ఉన్నాయి అమెరికాయి. అవి ఎందుకున్నాయి, ఎందుకు పెట్టారనేది వేరే విషయం. ఓవరాల్ గా ఎందుకు పెట్టారనే దగ్గర కూడా ఆ మధ్యప్రాచ్యంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఇరాన్ లాంటి దేశాలను అణిచుంచడానికి పెట్టుకున్నారు. దానికి ప్రత్యర్థిగా ప్రతిఘటన, ఈరోజు సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటన ఇరాన్ ఇస్తుంది. ఎందుకంటే 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది. ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ ప్రభావం వల్ల వాళ్ళు యాంటీ ఇంపీరియలిస్ట్ అయ్యారు. అంతకు ముందున్నటువంటి రజా షా పెహ్లావి అనే రాజు ఇరాన్ లో, ఆయన అమెరికాకి అంటకాగి తొత్తు ఆయన కొడుకు ఇప్పుడు వచ్చి ఇరాన్ లో నేను వెళ్తానంటున్నాడు. మొన్న ఏదో చిన్న గొడవలు జరిగినప్పుడు ఇరాన్ లో. కానీ వాడిని కూడా ప్రజలేం ఆదరించట్లేదు. వాడు దొంగ అనేది ఇప్పటికి కూడా తెలుసు, వాడికి వాడు రావాలనుకుంటుంది ఎందుకనేది కూడా. సో ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఓవరాల్ గా ఇరాన్ కి తప్పదు ఈ దాడులు చేయటం. ఈ దేశాల, ఆ దేశాల భూభాగాల్లో ఉన్నాయంటే ఉన్నాయి. కానీ ఉదాహరణ చెబుతారు, ఇప్పుడు కొన్ని ఎంబసీల మీద కూడా దాడులు చేస్తుంది ఇరాన్, వేరే దేశాల్లో ఉన్న అమెరికా ఎంబసీల మీద. ఎంబసీ భారతదేశంలో ఉన్న ఒక విదేశాన్ని, భారతదేశంలో ఎంబసీ ఉన్న ఆ ఎంబసీ ఉన్న స్థలం మన దేశానికి కాదని లెక్క. ఆ రెండో దేశాలు, అమెరికా ఎంబసీ కనుక భారతదేశంలో ఉంటే ఆ స్థలం ఎక్కడైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ అమెరికా భూభాగం కింద లెక్క. అంటే దాని మీద ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడి సౌదీ అరేబియా మీదో, అరబ్ ఎమిరేట్స్ మీదో, లేకపోతే దుబాయ్ మీదో కాదు, కేవలం దాడి చేస్తుంది అమెరికాకి సంబంధించిన స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో
అది అమెరికా భూభాగం కిందే పరిగణించి దాడులు చేస్తుంది తప్పితే దానికి ఇరాన్ తప్పడితే తప్పు. ఇరాన్కి ఆ యుద్ధం చేసే హక్కు ఉంది, ఇరాన్ పోరాడుతుంది. ఇలా సరే ఆ పెద్ద ఆయన్ని చంపేసిన తర్వాత ఖొమేనీని ఇరాన్ మరింతగా తీవ్రంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది దానికి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఇదేమి కింద మెటీరియలిస్ట్ ప్రపంచంలో మిగతా దేశాల్లో లాగా ఆత్మికమైనది ఏమీ లేకుండా లేరు. ఖొమేనీ వాళ్ళకి ఆధ్యాత్మిక గురువు. మనం మత ఫండమెంటలిజాన్ని మనం దేన్నైనా వ్యతిరేకించాల్సిందే. కానీ ఆయన ఇరాన్ ఎప్పుడు ఫండమెంటలిస్ట్ కంట్రీ కాదు. చాలా దేశాల్లో ఫండమెంటలిస్టులతో పోరాడిన చరిత్ర కూడా ఇరాన్కి ఉంది. అంటే ఫండమెంటలిస్ట్ కంట్రీ, వాళ్ళ మతం వాళ్ళకున్న అంతవరకే ఉన్నారు. వాళ్ళు పరిపాలించుకున్న తీరులో వాళ్ళ ఆధ్యాత్మిక గురువుగా వాళ్ళు పెట్టుకున్నారు, చేసుకుంటున్నారు. దాని మీద దాడి చేసిన తర్వాత ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళు చెబుతున్నారు స్పష్టంగా, చర్చలు కూడా రావని చెబుతున్నారు. ఇవాళ పొద్దున కూడా చూసారు, చర్చలకు రావని చెబుతున్నారు. అవి మీరు తేల్చుకుంటాం అంటున్నారు, అంతు తేలుస్తాం అంటున్నారు. దానిలో ఇక్కడ ట్రంప్ ఏమంటున్నాడు, నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ట్రంప్ ఏమంటున్నాడు నిన్నటిదాకానేమో రిజైన్ చేంజ్ అన్నాడు. రిజైన్ చేంజ్ ప్రభుత్వాన్ని మార్చడం కోసమే యుద్ధం, అక్కడ పాలకులు మార్చడం కోసం. దానిలో నిన్న ఫైనాన్షియల్ టైమ్స్ లో నేను జరుగుతుంది ఓవర్ టు యూ అన్నాడు. ఓవర్ టు ఎవరికి? ఇరాన్ ప్రజలకి ఓవర్ టు